హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఐరన్ ప్లీటెడ్ లెహెంగా ఎలా స్టిచ్ చేయాలో ఈజీ మెథడ్‌లో నేను మీకు చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మెయిన్ క్లాత్‌కి నేను ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి నడుము దగ్గర. ఇవి 2 ఇంచెస్ గ్యాప్‌తోని నేను పెడుతున్నాను. అయితే ఈ క్లాత్ మొత్తం వచ్చేసి 3½ మీటర్స్ క్లాత్ ఇచ్చారు. ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నారంట ఈ మెటీరియల్ మొత్తము. లుక్ వైస్‌గా చాలా బావుంది. మీకు పైన రిఫరెన్స్ పిక్ గూడా యాడ్ చేస్తాను చూడండి. అయితే టోటల్‌గా వచ్చేసి బ్లౌజ్ లుక్ గానీ, చున్నీ లుక్ గానీ, అంటే ఓనీ లుక్ గానీ ఇదంతా గూడా చాలా బావుంది. ఇంకా రేట్ గూడా చాలా తక్కువ ధరకే వచ్చిందండి. చక్కగా ఇట్లా చూడండి 2 ఇంచెస్ ఫ్రిల్స్ ఇట్లా మనము లోపలికి క్లాత్ ఎక్కువ పెట్టేసుకుంటూ మనం ఈ విధంగా ఫ్రిల్స్ వేసుకోవాలి. అయితే మనకు 3½ మీటర్స్ క్లాత్ ఉంది. ప్లస్ నడుమొచ్చేసి మనకు ఓన్లీ 33 ఇంచెస్ మాత్రమే గావాలి. చక్కగా ఫ్రిల్స్ అయితే చాలా బాగొస్తాయి. ఇలాంటి అంటే ఎక్కువ గేరున్నప్పుడు సైజ్ చిన్నగున్నప్పుడు చాలా బాగొస్తాయి. చూడండి ఇక్కడ ఇట్లా ఈ విధంగా వచ్చినాక మనకైతే 33 ఇంచెస్ ఇక్కడ కావాలండి. ఒకసారి మెజర్ చేసుకొని చూసేసి నేను ఐరన్ ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను. చాలామంది ఈ బార్డర్ దగ్గర మధ్యలో గూడా స్టిచ్చింగ్స్ వేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ స్టిచ్చింగ్స్ విప్పడం ఇదంతా గూడా మనకొక పెద్ద పనే అనిపిస్తది నాకు. కింద బార్డర్ దగ్గరయితే కోర లేదు. అంటే ఎడ్జ్ ఉంటది గదా! ఎడ్జ్ లేదు. జస్ట్ ఇట్లానే వచ్చేసింది. మరి తక్కువ రేట్ గదా! లుక్ వైస్ అయితే చాలా సూపర్‌గా ఉంది. మీరు జూసిండ్రు గదా! రిఫరెన్స్ పిక్. ఇట్లా నేను సన్నగా ఇది ఫోల్డ్ చేసి కుట్టేస్తాను జూడండి. ఇంకా మనకేం కనిపించదు ఇది. బార్డర్ పైన స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తది సేమ్ కలర్ థ్రెడ్‌తోని. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి పైన నడుము దగ్గర ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టినామో, కింద మనము ఇలా ఫ్రిల్స్ పెట్టేసి సేమ్ అదే డిస్టెన్స్‌తోని చిన్నగా ఆల్ పిన్స్ పెట్టేసినా చూడండి. మనం మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవడము, మళ్ళీ విప్పేటప్పుడు ఈ బార్డర్స్ పైన కొన్నిసార్లు ఆ బార్డర్ పోగులన్నీ గూడా వచ్చేస్తాయి. అట్లా గాకుండా నీట్‌గా ఇట్లా మనకి పర్ల్స్ పిన్స్ దొరుకుతున్నాయి గదా! చక్కగా పిన్స్‌తో అన్నీ గూడా చక్కగా పిన్ జేసేసుకొని, ఐరన్ జేసినామంటే ఎంత మంచిగుంది జూడండి లుక్. ఇది చాలా ఇగ స్టాండింగ్ అయితే కింద బార్డర్ వరకు గూడా ఫ్రిల్స్ చాలా నీట్‌గా వచ్చేసినాయి. సింపుల్‌గా ఇంతేనండి ఐరన్ జేసుకోవడం అయితే. నెక్స్ట్ ఇప్పుడు నేనొచ్చేసి ఇది లైనింగ్ క్లాత్‌కి గూడా సెపరేట్‌గా ఫ్రిల్స్ పెట్టినా. ఎందుకంటే నేను 2½ మీటర్స్ మాత్రమే తీసుకున్నాను లైనింగ్. పైన మెయిన్ క్లాత్ వచ్చేసి 3½ చెప్పినాను గదా! అందుకని సెపరేట్‌గా ఫ్రిల్స్ పెట్టేసి చూడండి అది గూడా 33 ఇంచెస్‌కి పెట్టేసి రెండిటిని గూడా అటాచ్ జేసేసుకుంటున్నాను. వన్స్ ఒకసారి ఐరన్ చేసిన తర్వాత ఇంకా మనం పిన్స్ తీసేయొచ్చు. మనకి కుట్లు వేస్తే మళ్ళీ ఇప్పే పని ఉంటది గదా! ఆ పని లేకుండా నీట్‌గా సింపుల్‌గా ఈ విధంగా జేసుకోవచ్చు. ఈ విధంగా లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ ఈ రెండిటిని కలిపేసి మొత్తం గూడా ఈ నడుము దగ్గర స్టిచ్చింగ్ వేసేస్తున్నాను జూడండి. చాలా సింపుల్‌గా లెహెంగా స్టిచ్చింగ్ అయితే జేసుకోవచ్చండి. ఇట్లా ఐరన్ ప్లీట్స్ పెట్టడం వల్ల మనమైతే ఇంకొంచెం ఎక్కువే చార్జ్ జేయొచ్చు. మేబీ అంటే మీ ఏరియాని బట్టి ఓ 50 గానీ, 100 గానీ గూడా మనం ఎక్కువ చార్జ్ జేయొచ్చు. ఎందుకంటే మనకు కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే గదా! అది మనం అన్నీ సెట్ జేసుకోవాలి, ఐరన్ జేయాలి. ఇది కొద్దిగా మనకు వర్కే గదా! అయితే మీరు ఐరన్ జేసేటప్పుడు డైరెక్ట్‌గా ఎప్పుడు గూడా ఏ క్లాత్ మీద పెట్టకండి. ఒకవేళ స్టీమ్ ఐరన్ ఉంటే ఓకే గానీ, మీరు డైరెక్ట్‌గా ప్రెస్ చేసిండ్రనుకోండి పేపర్ వేయకుండా మరి క్లాత్ అయితే స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటది. ఎందుకంటే కొన్ని జరీస్ ఎట్లా అంటే ఐరన్ పెట్టగానే దగ్గరికి లాక్కొచ్చేస్తది క్లాత్ అంతా గూడా. ఇదొక టిప్ అనుకోండి మీరు. చక్కగా న్యూస్ పేపర్ ఏసేసి మీరు నేను చూపించిన విధంగా చక్కగా ఐరన్ చేయండి. ఇంకా మనకు ఎటువంటి క్లాత్ అయినా గూడా న్యూస్ పేపర్ వేసి చేయడం వల్ల చాలా నీట్‌గా వస్తది ఐరన్ అనేది. ఇంకా మనకు భయం అనేది గూడా ఉండదు. డైరెక్ట్‌గా ఆ హీట్ అనేది పడదు. ఆ జరీ గూడా పాడవకుండా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేనైతే బెల్ట్ అటాచ్ చేసేస్తున్నాను. బెల్ట్ వచ్చేసి 5 ఇంచెస్ పొడవుతో తీసుకుంటే మనకు స్టిచ్చింగ్‌లోకి పోను. మొత్తం టోటల్ బెల్ట్ లోపల సైడ్, బయటి సైడ్ టోటల్‌గా మనకొచ్చేది 2 ఇంచెస్ బెల్ట్ ఒస్తది. చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఎడ్జెస్ అయితే మనం కంపల్సరీగా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి వీటిని. నీట్‌గా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము ఈ పైకి బెల్ట్ పెట్టినప్పుడు మనకి గ్యాప్ అనేది 2 ఇంచెస్ రావాలన్నమాట. ఈ నడుము బెల్ట్ 2 ఇంచెస్ ఓకేనా. టోటల్‌గా మనకు లెహెంగా ఎంత పొడవొస్తదో అంతలో అంటే మనకి నడుము కరెక్ట్‌గా ఎక్కడ మనం కడతామో లంగా అక్కడి నుండి ఫ్లోర్‌కి టచ్ అయ్యే వరకు మనం పెట్టినట్టయితే ఒకవేళ వాళ్ళు హీల్స్ ఏసుకుంటే ఇంకా 1, 2 ఇంచెస్ ఎక్స్‌ట్రానే పెట్టాలి. హీల్స్ ఏసుకోని వాళ్ళైతే నార్మల్‌గా ఫ్లోర్‌కి టచ్ చేసి పెట్టొచ్చు. దానిలో నుండి ఒక 2 ఇంచెస్ అయితే నడుము పట్టికి మైనస్ చేసేసి మనము లెహెంగా పొడవైతే తీసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ మనం నడుము పట్టి యాడ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ వాళ్ళకి కావాల్సిన పొడవైతే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. చూడండి ఈ విధంగా
ఎక్కడ గూడా ముడతలు లేకుండగా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ, సింపుల్‌గా కుట్టుకుంటూ వచ్చేయడమే. నాకైతే ఈ ఐరన్ ప్లీటెడ్ లెహెంగా చక్కగా ఇట్లా మనం పిన్స్‌తో పినప్ జేసుకొని ఐరన్ జేయడం అయితే చాలా చాలా ఈజీగా అనిపిచ్చింది. మీకెట్లా అనిపిచ్చిందో గూడా మీరు కమెంట్స్‌లా రాయండి తప్పకుండా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ జేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి హెల్ప్ అయితదంటే గూడా వారికి గూడా షేర్ జేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. చూడండి ఇక్కడ ఇదంతా గూడా చక్కగా నీట్‌గా ఎక్కడ గూడా ముడతలు పడకుండా నీట్‌గా కుట్టేసేయాలి. బెల్ట్ అనేది బెల్ట్‌లోనే ఉంటదండి అందమంతా గూడా. మీరు ఏమైనా కొంచెం గూడా ఫోల్డింగ్స్ వచ్చినట్టుగా అటు ఇటు ఏదన్నా ఒక చిన్న మడత పడ్డట్టు అనిపించినా అస్సలు నీట్‌గా ఉండదు. బెల్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా తీసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు గూడా ఎక్కడ ముడతలు రాకుండగా నీట్‌గా వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. దీంట్లో మనం బక్రం బెల్ట్ గూడా యేసుకుంటే గూడా చాలా స్టిఫ్‌గా ఉంటది. నేనైతే కాటన్ లైనింగ్ యేసినాను లోపల. లెహెంగాకి మొత్తం వచ్చేసి క్రేప్ లైనింగ్ ఇచ్చినాను. బెల్ట్ దగ్గర మాత్రం కాటన్ లైనింగ్ తీసుకున్నాను. చూడండి ఒక ఇంచ్ అయితే ఎక్స్‌ట్రానే బెట్టుకుంటాము. ఎందుకంటే ఇది హుక్ సిస్టమ్ అనమాట. దీంట్లో నేను నాడ బెట్టడం లేదు. హుక్స్ పెడతాను గానీ, ఒక ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా తీసుకున్నాను. మీకు కావాలంటే 2 ఇంచెస్ గూడా మీరు ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేస్తదండి. ఇంకొక లైన్ గూడా పైనుండేస్తా జూడండి. నీట్ లుక్ ఉంటదప్పుడు. తర్వాత ఈ సైడ్స్ జాయిన్ జేసేసుకోవడమే ఇంకా. మనకు ఇంటర్లాక్ జేసే మిషన్ ఉంటే గనక మీరు ఒకసారి జస్ట్ ఇది స్టిచ్చింగ్ జేసేసి ఇంటర్లాక్ జేస్తే సరిపోతది. లేదు అంటే ఏ లైన్‌కి ఆ లైన్ లైనింగ్‌తో కలుపుకొని మనం ఫోల్డ్ జేసి కుట్టుకున్నాక ఈ సైడ్ జాయింట్ అనేది చేసేయండి. ఇంకా నేనైతే ఈ లెహెంగాకి జిప్ ఏయడం లేదు గానీ జిప్ ఏస్తే గూడా చాలా సూపర్‌గుంటది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ జేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ జేయండి. థాంక్ యూ.